కొల్లు రేవతి. దేశంలోని దిగ్గజ ప్రైవేటు టెలికోలకు ఇటీవల తీవ్ర పోటీని ఇస్తున్న బిఎస్ఎన్ఎల్ కు మళ్లీ నీరుగార్చడానికి ఆ సంస్థలోని వేలాది ఉద్యోగులను ఇంటికి పంపే కుట్ర జరుగుతుందని సమాచారం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బిఎస్ఎన్ఎల్ బోర్డు స్వచ్ఛంద పదవి విరమణ ప్రణాళికను రూపొందిస్తుందని సమాచారం. విఆర్ఎస్ 2.0 ద్వారా దాదాపు 18,000 నుండి 19,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 1,500 కోట్లు వ్యయం చేయనుందని సమాచారం. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాలలో 4G వంటి అధునాతన నెట్వర్క్ టెక్నాలజీని ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న బిఎస్ఎన్ఎల్ తక్కువ టారిఫ్లతో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు తీవ్ర పోటీని ఇస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపుతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వేచి చూడాలి. విఆర్ఎస్ ప్రతిపాదనకు సోమవారం బిఎస్ఎన్ఎల్ బోర్డు ఆమోదం తెలిపిందని రిపోర్టులు వస్తున్నాయి. దీనికి టెలికమ్యూనికేషన్ శాఖ డిఓటి ఆమోదాన్ని కోరింది. డిఓటి అనంతరం ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరిస్తే ఆ తర్వాత కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 4G సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ముందే ఖర్చులు తగ్గించుకునే చర్యలు చేపడుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా విఆర్ఎస్ ప్లాన్ పై ఇంకా అంతర్గతంగానే చర్చలు జరుగుతున్న బిఎస్ఎన్ఎల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తాజా తొలగింపులు బిఎస్ఎన్ఎల్ మానవ వనరుల నిర్వహణకు సంబంధించిన ఖర్చులో 38% వరకు తగ్గనుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం శ్రామిక శక్తి నిర్వహణ కోసం ఏడాదికి సుమారు 7,500 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతిపాదనతో 5,000 కోట్ల వరకు తగ్గించాలని లక్ష్యం. ఆర్థిక సంవత్సరం 2023-24లో బిఎస్ఎన్ఎల్ ఆదాయం 21,302 కోట్లుగా ఉంది. గత సంవత్సరం 20,699 కోట్లతో పోలిస్తే ఇది పెరిగింది. ప్రస్తుతం సంస్థలో మొత్తం 55,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 25,000 మంది ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులు కాగా 30,000 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ లుగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్ లో ప్రైవేటు టెల్కోలు భారీగా టారిఫ్లు పెంచడంతో వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ టెల్కో రీఛార్జ్ ప్లాన్ల ధరలు తక్కువగా ఉండడంతో బిఎస్ఎన్ఎల్ వైపు మళ్లుతున్నారు. అయితే బిఎస్ఎన్ఎల్ ఇంకా పూర్తి స్థాయిలో 4G సేవలు తీసుకురావాల్సి ఉంది. అలాగే 5G సేవలను కూడా ప్రారంభించాల్సి ఉంది. ఈ ఏడాది రిలయన్స్ జియో తొలుత భారీగా టారిఫ్లను పెంచడం, ఆ బాటలోనే భారతీయ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు 27% వరకు టారిఫ్లను పెంచేశాయి. ఈ దెబ్బతో అక్టోబర్ నెలలో బిఎస్ఎన్ఎల్ లో కొత్తగా మరో 5 లక్షల మంది ఖాతాదారులు చేరారు. ఇంత క్రితం సెప్టెంబర్ లో కూడా 8.5 లక్షల ఖాతాదారులను జోడించుకుంది. ఆగస్టులో 25.3 లక్షల మంది, అంత క్రితం నెల జూలైలోనూ 29.3 లక్షల మంది కొత్తగా వచ్చి చేరారు. 4 మాసాల్లో బిఎస్ఎన్ఎల్ 65 లక్షల పైన ఖాతాదారులను ఆకర్షించింది. టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అక్టోబర్ తో ముగిసిన 4 మాసాల్లో మొత్తంగా 1.65 కోట్ల ఖాతాదారులను పోగొట్టుకుంది. దీంతో 39.9% మార్కెట్ వాటా కలిగి ఉంది. ఎయిర్టెల్ 33.50%, వొడాఫోన్ ఐడియా 18.30%, బిఎస్ఎన్ఎల్ 8.50% వాటాను కలిగి ఉన్నాయి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్ చూస్తూనే ఉండండి T10.